హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుంటూరు కారం. రేపు జనవరి 12వ తారీఖు సంక్రాంతి కానుకగా మహేష్ బాబు మన ముందుకు వస్తున్నాడు. మనకు తెలుసు గతంలో సంక్రాంతి పండుగ అంటేనే తెలుగు చిత్రాలలో బాలకృష్ణ సూపర్ స్టార్ కృష్ణ గారి చిత్రాలు ప్రధానంగా నిలబడేవి. అదే వారసత్వంలో ఈరోజు కూడా మహేష్ బాబు మళ్ళీ సంక్రాంతి బరిలో నిలుస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాసరావు దర్శకత్వంలో మహేష్ బాబు కాంబినేషన్లో చిత్రం ఇది మూడవది. మొదట అతడు, ఆ తర్వాత కలేజా, ఈ 2 చిత్రాలు కూడా ఒక రకంగా బాక్స్ ఆఫీస్‌లో అంటే థియేటర్‌లో కొంచెం యావరేజ్ ఆడినట్టు పేరొచ్చినప్పటికీ ఓటీటీలు గానీ, శాటిలైట్ గానీ బీభత్సమైనటువంటి రేటింగ్స్ తోటి సూపర్ హిట్ చిత్రాలుగా పేరు తెచ్చుకుంది. మహేష్ బాబు 'కలేజా' చిత్రంలో డైలాగులు, 'అతడు' చిత్రంలో డైలాగులు, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా వెరసి మహేష్ బాబుని ఒక స్టార్ ఇమేజ్ తీసుకొచ్చింది. ఖచ్చితంగా 'గుంటూరు కారం' కూడా అలాగే మహేష్ బాబుకు ఒక ఇమేజ్‌ని తీసుకొస్తుంది. ప్రత్యేకమైన ఇమేజ్‌ని తీసుకొస్తుందని ఆశించవచ్చు. ఇలా సంక్రాంతి బరిలోకి మహేష్ బాబు 7వ చిత్రంగా 'గుంటూరు కారం' చెప్పవచ్చు. మొదట 2002లో మొదటిసారిగా సంక్రాంతి బరిలో 'టక్కరి దొంగ' జయంత్ పరంజీ దర్శకత్వంలో వచ్చినటువంటి 'టక్కరి దొంగ' చిత్రం 2002లో మొదటిసారి సంక్రాంతి కానుకగా సంక్రాంతి బరిలో నిలబడ్డాడు మహేష్ బాబు. కానీ ఆ చిత్రం ఆశించినటువంటి విజయమైతే సాధించలే గాని, ఆ తర్వాత 2003లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చినటువంటి 'ఒక్కడు' చిత్రం మాత్రం బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టింది. చాలా సంవత్సరాలు ఆ 'ఒక్కడు' చిత్రం తాలూకు సెట్టింగ్స్ అంతా కూడా టూరిజం ప్లేస్‌లో ఉండడం, మొత్తం మీద 'ఒక్కడు' చిత్రం మంచి విజయాన్ని సాధించింది. సంక్రాంతి పండుగల నిజంగా తెలుగు వాళ్ళకు ఒక పండగల వాతావరణాన్ని క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. ఆ తర్వాత మళ్ళీ కొంచెం అయితే 2003 తర్వాత మళ్ళీ గ్యాప్ ఇస్తూ 2012లో 'బిజినెస్ మ్యాన్' చిత్రంతోటి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చిత్రం. ఇది కూడా చిత్రం చాలా క్రేజ్‌నిచ్చింది. కమర్షియల్‌గా హిట్ అయింది. దీంట్లో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇస్తూ గ్యాంగ్‌స్టర్‌గా నెగెటివ్ క్యారెక్టర్‌ని హీరోయిజం చేస్తూ పూరి జగన్నాథ్ తీసిన చిత్రం మహేష్ బాబు కెరియర్‌లో ఒక మంచి చిత్రం కూడా చెప్పవచ్చు. ఆ తర్వాత వెంటనే 2013లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' శ్రీకాంత్ అడ్డాల నేతృత్వంలో వచ్చిన చిత్రం మంచి సక్సెస్ సాధించి మహేష్ బాబుని ఫ్యామిలీ ఓరియెంటెడ్ హీరోగా కూడా సక్సెస్ రూపంలో చూపించింది ఆ చిత్రం. ఆ తర్వాత 2014లో 'నేనొక్కడే' చిత్రం వచ్చింది సుకుమార్ దర్శకత్వంలో. అది డిజాస్టర్ అని కూడా చెప్పవచ్చు. ఆ తర్వాత 2020లో 'సరిలేరు నీకెవ్వరు' అంటూ అనిల్ రావిపూడి తీసిన చిత్రం మంచి విజయాన్ని సాధించిందని చెప్పవచ్చు. ఈ విధంగా 'టక్కరి దొంగ', ఆ తర్వాత 'ఒక్కడు', ఆ తర్వాత 'బిజినెస్ మ్యాన్', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'నేనొక్కడినే', 'సరిలేరు నీకెవ్వరు' ఈ 6 చిత్రాలు. ఇప్పుడు 7వ చిత్రం 'గుంటూరు కారం'. మరి వేచి చూద్దాం జనవరి 12వ తారీఖు ఏ విధంగా ఈ చిత్రాన్ని చేస్తుందో, రికార్డ్ బ్రేక్ చేస్తుందా, కలెక్షన్‌లు ఎంత ఇస్తుందో మనం వేచి చూద్దాం.